కొండపల్కల గ్రామంలోని సమ్మక్క సారక్క జాతర జనసంద్రంగా మారింది. దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. దంపతులు తమ కుటుంబం సౌభాగ్యంను చల్లగా దీవించమ్మా అంటూ దేవతలను కొలిచారు. సమ్మక్క సారక్కను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ సమ్మక్క సారక్క అమ్మవార్ల దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు. భక్తులు పూజారి నుంచి ఆశీర్వాదం పొందారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల చుట్టూ ప్రదక్షిణ చేసి ఓడిబియ్యం పోసి నిలువెత్తు బంగారం సమర్పించారు. కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొండపల్కల సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ కోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ తాళపల్లి శేఖర్ గౌడ్, మానకొండూరు సొసైటీ చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, నాయకులు శాతరాజ్ యాదగిరి, అడప శ్రీనివాస్, రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్ రెడ్డి, జంగం శంకర్ గౌడ్, గట్టు శ్రీధర్, బొల్లం శ్రీనివాస్, గట్టు రాజయ్య, నల్గొండ రాములు తదితరులు ఉన్నారు. సమ్మక్క మరి మోక్షాలనిస్తుంది సమ్మక్క, మొక్కిన భక్తులకు సమ్మక్క మరి మోక్షాలనిస్తుంది సమ్మక్క, కోరుకున్న భక్తులకు సమ్మక్క, కొంగులకు సమ్మక్క, కొంగు బంగారమయ్యుండు సమ్మక్క. మేడారం కొండల్లా రెండేళ్లకోసారి జాతర లక్షల భక్తులు వచ్చి ఓ భక్తులారా పచ్చాటి మాయలా తల్లి సమ్మక్క మేడార వడవులల్లా వెలసి ఉండే, వచ్చిన భక్తులకు సమ్మక్క తల్లి వరములెన్నో ఇస్తా ఉండే సమ్మక్క, వచ్చిన భక్తులకు మరి కోటొక్క భక్తులు బంగారంతో సమ్మక్కను కొలుస్తుండ్రు. అటువంటి